హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, మోహన్ మీరు ఈవినింగ్ తొందరగా వస్తే ఇద్దరం కలిసి బయటకు వెళ్దాము. ప్లీజ్ అను, నువ్వు వెళ్ళి వచ్చేయి ఈ రోజుకి. నెక్స్ట్ టైం కలిసి వెళ్దాము. ప్లీజ్ మోహన్, నా కోసం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయలేరా? ప్లీజ్ ప్లీజ్ అను, ఈ ఒక్కసారికి అర్థం చేసుకో. వాడు నా చిన్నప్పటి ఫ్రెండు. ఈరోజు వాడిని కలవకపోతే వాడు హర్ట్ అవుతాడు. నెక్స్ట్ టైం నువ్వు ఏది అడిగినా నేను కాదు అనను, ప్రామిస్. ఇలాగే చాలా ప్రామిస్లు చేశారు, కానీ మీకు టైం అవుతుంది కదా, నేను బాక్స్ కడతాను, ఈలోపు మీరు టిఫిన్ చేయండి. అను కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. మోహన్ హడావిడిగా రెడీ అయ్యి టిఫిన్ చేస్తాడు. విన్నారా అత్తయ్య మీ అబ్బాయి మాటలు? అన్నీ విన్నానను. వాడికి ఎలా చెప్పాలి నాకేం అర్థం కావటం లేదు. కట్టుకున్న పిల్లాన్ని సంతోషపెట్టాలి, కానీ ఫ్రెండ్స్ అంటూ వాడి వెనకాతల వెళితే ఏం ఆనందం ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. మీ మామయ్య ఏనాడు కూడా నన్ను వదిలేసి బయటకు వెళ్ళేవారు కాదు. ఎంత అవసరమో అంతవరకే మాట్లాడి హద్దుల్లో పెట్టేవారు. ఇంటికి కూడా అతి ముఖ్యమైన వారిని మాత్రమే తీసుకువచ్చి టీ ఇచ్చేవారు. నలుగురిలో నాకు గౌరవం తగ్గకుండా హుందాగా ఉండేవారు. అత్తయ్య, మీ అబ్బాయికి మామయ్య గారి లక్షణాలు రాలేదు తెలుసా? తెలుసు అను. వాడి చిన్నప్పటి నుండి చూస్తున్నా. వాళ్ళ నాన్నకి వీడు రివర్స్ కాపీలా ఉంటాడు. సరే, ఆ బాక్స్ ఇచ్చిరా, టిఫిన్ చేద్దాము. సరే అత్తయ్య. మోహన్, ఇదిగో బాక్సు, టైంకి తినండి సరేనా? సరే అను, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మామయ్య రండి టిఫిన్ చేద్దాము. వస్తున్నా అను. ఈరోజు అన్న వస్తాడా తల్లి? లేదు మామయ్య, రారు అంట. ఎవరు మారినా వీడు మాత్రం మారడం లేదుగా. టిఫిన్ చేయండి మామయ్య. సరే తల్లి. అత్తయ్య, మీరు కూడా తినండి. నువ్వు కూడా కూర్చో, ముగ్గురం కలిసి టిఫిన్ చేస్తారు. అత్తయ్య, నేను కాఫీ తీసుకువస్తాను. సరే అను. నా స్నేహితుడు బంగారం కాబట్టి ఇంత మంచి అమ్మాయి వాడికి పుట్టింది. అవునండి, అను మన ఇంటి కోడలు అవ్వటం కూడా మన అదృష్టం. పేరులో అత్త మామ అని పిలిచినా కన్న తల్లిదండ్రులాగా చూసుకుంటుంది. అవును సుశీల, ఒకసారి నేను రామచంద్రతో మాట్లాడాలి. వాడు వచ్చి చాలా కాలం అయింది. కూతుర్ని స్నేహితుడింటికి కోడలుగా పంపించాక రావడమే మానేశాడు. వాడికి అంత నమ్మకం మన మీద. అవునండి, అన్నయ్య గారికి ఫోన్ చేయండి. కుదిరితే మనం కూడా వెళ్ళి కలిసి వద్దాము. పిల్లలకు కూడా కాస్త ఏకాంత సమయం దొరుకుతుంది. పిచ్చి సుశీల, సమయం ఉన్నా లేకున్నా భార్యని ప్రేమగా చూసుకుంటే అంతే బాగుంటుంది. ప్రేమ ఉంటే ఏకాంతం ఉన్నా లేకున్నా సంతోషంగా ఉంటారు. ఏంటత్తయ్య, మామయ్య ఏమంటున్నారు? ఏం లేదను, ఒకసారి రామచంద్ర దగ్గరికి వెళ్దామని అంటున్నాం. అత్తయ్య కూడా వస్తానే అంటుంది. ఇప్పుడు నాన్న దగ్గరికి అంత అర్జెంటుగా ఎందుకు మామయ్య? నువ్వు ఇంటికి వచ్చాక వాడు రావటమే మానేశాడు తల్లి. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తున్నాడు. అయినా ఒకసారి వెళ్ళి చూస్తే నా మనస్సుకు కూడా తృప్తిగా ఉంటుంది. సరే మామయ్య, ఎప్పుడు వెళ్తారు? రేపు వెళ్తామను. నీ నాన్నకి ఫోన్ చేసి చెబుతాను. వద్దను, ఏం చెప్పకు, వాడికి సర్ప్రైజ్ ఇస్తాను. సరే, మీ ఇష్టం. ఆ రోజు సాయంత్రం. అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. సరే అను, జాగ్రత్తగా వెళ్ళు. సరే అత్తయ్య. సూపర్ మార్కెట్లో కావలసినవి తీసుకుంది అను. అప్పుడే అనుకోకుండా ఒక వ్యక్తికి డాష్ ఇస్తుంది. ఆ వ్యక్తి కింద పడ్డంతో అను వెంటనే సారీ చెప్పి చెయ్యి ఇస్తుంది. ఆ వ్యక్తి నిలబడి కళ్ళు కనిపించడం లేదు అని అరుస్తాడు. రియల్లీ సారీ అండి, నేను చూసుకోలేదు. నీ బోడి సారీ ఎవరికి కావాలి అని చాలా సీరియస్గా మాట్లాడతాడు. అను ఏదో అనబోయేలోపు ఆ వ్యక్తికి మోహన్ కాల్ చేయటంతో అను సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి కాల్ మాట్లాడి పక్కకి చూసేలోపే అక్కడ అను లేకపోవటంతో చిరాగ్గా తనకు కావలసినవి తీసుకుని మోహన్ దగ్గరికి వెళ్తాడు. అను తన షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది. రేయ్, ఇంత ఆలస్యం ఏంట్రా? నీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. సారీ రా, సూపర్ మార్కెట్లో ఒక అమ్మాయి డాష్ ఇచ్చింది. అవునా? మరి నువ్వేం అనలేదా? నేను తిట్టేలోపు నువ్వు ఫోన్ చేశావు. ఈలోపు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సర్లే వదిలే, చాలా రోజుల తర్వాత కలిసాం. పద, డ్రింక్ చేద్దాము. రే మోహన్, నువ్వు డ్రింక్ చేస్తే మీ ఆవిడ ఊరుకుంటుందా? లేదురా, అస్సలు ఊరుకోదు. కానీ ఈరోజు నిన్ను కలిసిన ఆనందంలో తాగుతున్నా అంతే. అయినా అంత సడన్గా పెళ్ళెందుకు చేసుకున్నావురా? నేను ఎక్కడ తొందరపడ్డానురా? మా అమ్మ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు చాలా బాగుంటుందని, వాళ్ళ స్నేహం రిలేషన్గా మారాలని డిసైడ్ అయ్యారు. నేను కూడా అమ్మాయి బాగుందని ఓకే చేశాను. సో లక్కీ. అయితే ఇంతకి తన పేరు చెప్పలేదు. తన పేరు అనురాధ. చాలా మంచి అమ్మాయి. డిగ్రీ కంప్లీట్ చేసింది. ఇంట్లోనే ఉండి అందరినీ చూసుకుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. మరి నాకు ఎప్పుడు పరిచయం చేస్తావురా? రేపు మా ఇంటికి రారా భోజనానికి. ఓకేరా. ఇంకా ఏంటి సంగతులు? రే కిరణ్, ఇంతకు నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా?
చేసుకుంటారా? నాకు నచ్చిన అమ్మాయి దొరకగానే చేసుకుంటాం. మొత్తానికి కెనడాలో భలే సెట్ అయ్యావు రామ్. ఎక్కడ సెటిల్ అయినా ఇక్కడ దొరికిన ఆనందం అక్కడ దొరకదు రామ్. అది నిజం రామ్. సరేరా, ఇంటికి వెళ్తాను. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. రేపు ఇంటికి ఖచ్చితంగా రావాలి రామ్. ఓకేరా, బాయ్ బాయ్. ఆ రోజు రాత్రి ఏమైందను డల్గా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య, ఇందాక మార్కెట్లో ఒక అబ్బాయిని చూసుకోకుండా డాష్ ఇచ్చాను. నేను సారీ చెప్పాను. బట్ ఆ అబ్బాయి కోపంగా నీ సారీ ఎవరికి కావాలి అని అరిచాడు. తనకి ఫోన్ వచ్చింది అని నేను ఇంకా పక్కకి వచ్చేసాను. వదిలేయాను. నువ్వు కావాలని ఆ పని చెయ్యలేదు. అనుకోకుండా జరిగింది. దానికి నువ్వెందుకు బాధపడ్డాం? వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. మేము రేపు ఊరు వెళ్తున్నాం కదా. సరే అత్తయ్య, మీరు కూడా పడుకోండి. ఆ రోజు రాత్రి మోహన్ సైలెంట్గా వచ్చి హాల్లోనే పడుకున్నాడు. తను నిద్ర లేచి చూసేసరికి సుశీల గారు లగేజ్ అంతా బయట పెడుతుంటే షాక్ అయ్యి, అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? కనీసం నాకు ఒక్క మాట చెప్పలేదు. ఓహో, నీకు అమ్మ ఉందని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ఇంతకీ తాగింది దిగిందా లేదా? ఇంకా బ్యాలెన్స్ ఉందా? సారీ అమ్మా, నిన్న ఫ్రెండ్స్ని కలిసిన ఆనందంలో తాగాను. చూడు మోహన్, తాగడం తప్పు అని నేను చెప్పను, కానీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు తాగడం పార్టీలు చేసుకోవటం మాత్రమే నీ లైఫ్ కాదు. నిన్ను నమ్మి తాళి కట్టించుకున్న అమ్మాయి ఇంట్లో ఉంది అని తెలుసుకో. నీ భార్య రాత్రి 11 గంటల వరకు నీ కోసం చూస్తూ ఇక్కడే ఉంది తెలుసా? ఆ మాట విన్న ఒక్కసారిగా అను వైపు చూశాడు. అను మాత్రం తన వైపు చూడకుండా వేరే వైపు చూసేసరికి మోహన్కి బాధగా అనిపించింది. నేను మీ నాన్న అను వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. అక్కడ 2 రోజులు ఉంటాము. నువ్వు ఆఫీస్ ఫ్రెండ్స్ అని వేలాడుతూ ఉండకుండా ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకో. వీలైతే ఆ పిల్లతో సమయం గడుపు అని కాస్త గట్టిగా చెప్పేసరికి మోహన్ తల ఊపుతాడు, ఏం మాట్లాడకుండా. మోహన్ వాళ్ళ నాన్న కూడా సూటిగా ఒక చూపు చూసి బయటకు వెళ్ళారు. అను బయటకు వెళ్ళి డ్రైవర్కి జాగ్రత్తలు చెప్పి సుశీల గారికి బాయ్ చెప్పేసి వంటగదిలోకి వెళ్తుంది. మోహన్ కూడా అను వెనకాలే వంటగదిలోకి వెళ్తాడు. అను ఏం మాట్లాడకుండా తన పని చేసుకుంటుంది. మోహన్ అను అని పిలుస్తాడు. అను మాత్రం సైలెంట్గా ఉంటుంది. కాసేపు ఎదురు చూసిన మోహన్ ఈసారి గట్టిగా, ఏంటి అను ఈ మౌనం? ఈ మౌనరాగం పాటిస్తే ఏం వస్తుంది? అయినా నిశ్శబ్దం. అను ప్లీజ్ మాట్లాడు. ఇక నుంచి ఇంటికి అసలు లేటుగా రాను, సరేనా? అయినా అను సైలెంట్గా ఉండేసరికి మోహన్ కోపంగా తన దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వస్తాడు. ఇక్కడ కూర్చోను, నీ బాధ ఏంటో చెప్పు. అను, ఓహో, మీకు నేను బాధపడుతున్న సంగతి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అయినా మీ పేరులో కృష్ణకి నా పేరులో ఉన్న రాధాకి బాగా న్యాయం చేస్తున్నారు మీరు. మోహన్ బ్లాంక్గా చూసేసరికి అను అర్థం కాలేదు కదా అని అడిగింది. అవును అని మోహన్ అనగానే, రాధాకృష్ణులు ప్రేమించుకుంటారు కానీ కలిసి ఉండరు కదా, అదే మీకు చెప్పాను. ఆ మాట వినగానే మోహన్ నవ్వుతూ, ఐఎమ్ సారీ అను, నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక నుండి ఫ్రెండ్స్ చుట్టూ తిరగను, సరేనా? చూడండి మోహన్, మీరు ఫ్రెండ్స్తో తిరగటం నా సమస్య కాదు. పెళ్ళయిన తర్వాత మనం కలిసి బయటకు వెళ్ళిన సందర్భాలు తక్కువ. మీరు నా కోసం కనీసం సమయం కేటాయించి మాట్లాడింది లేదు. నిద్ర లేవగానే మీ దారిన మీ ఆఫీసు, మీ ఫ్రెండ్స్ అంటూ వెళ్ళిపోతారు. ఇంట్లో అత్తమామతో ఎంత మాట్లాడినా మీకోసం నేను పడే బాధ వాళ్ళు తీర్చరు కదా. మీతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మీ అభిప్రాయాలు, మీ ఇష్టాలు తెలుసుకోవాలి అని నాకు ఉంటుంది కదా. ఎంత పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసినా భార్యాభర్తలు కలిసి ఉంటేనే బాగుంటుంది. లేకపోతే ఎవరి దారిన వారు అపరిచితులుగా ఉండాలి. అందుకే మీకన్నా ముందే నేను అన్నీ అడుగుతాను. నేను ఏమైనా అడిగినా వెంటనే మీకు అన్ని పనులు గుర్తుకు వస్తాయి అని చెప్పేటప్పుడు అను రాధ ఏడవటం చూసి మోహన్కి చాలా తప్పు చేశాననిపించింది. అను సారీ మా, నిన్ను చాలా బాధ పెట్టాను అని దగ్గరికి తీసుకుంటాడు. అను తన మనసులో ఉన్న బాధ చెప్పేసరికి తను కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అను వంట చేయి, ఈరోజు ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను. తను వచ్చి వెళ్ళాక ఇద్దరం బయటికి వెళ్దాము. నేను కూడా చాలా మిస్ చేశాను. నువ్వు నాలో సగ భాగమని తెలిసినా చాలా బాధ పెట్టాను. ఇక నుండి నా తరపున ఏ బాధ కలగకుండా చూసుకుంటాను అని మోహన్ చెప్పగానే అను తనని హత్తుకుంటుంది. మోహన్ అన్నట్టుగానే వంట చేస్తున్నాను. అను వంటగదిలో ఉండగానే కిరణ్ని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు మోహన్. తనని కూర్చోపెట్టి అను అని పిలుస్తాడు మోహన్. హాల్లోకి వచ్చినాను కిరణ్ని చూసి షాక్ అవుతుంది. హాయ్ అను, వీడు నా ఫ్రెండ్ కిరణ్. వీడిక్కడ ఉండేది తక్కువ అయినా నాతో తిరిగేది ఎక్కువ అని పరిచయం చేస్తాడు మోహన్. కిరణ్ కూడా కోపంగా చాలా సీరియస్గా హాయ్ అని చెబుతాడు. అను కాఫీ తీసుకువస్తానని లోపలికి వెళ్ళిపోతుంది. అను లోపలికి వెళ్ళగానే, ఎలా ఉంది కిరణ్ నా వైఫ్? చాలా బాగుందిరా, ఇద్దరు జోడీగా చాలా బాగుంటారని చెబుతాడు.
అను కాఫీ ఇస్తూ, సారీ కిరణ్ గారు, ఆ రోజు నిజంగా నేను చూసుకోలేదు, తెలియకుండా పొరపాటు జరిగిందని చెబుతుంది. అను మాటలకు కాకుండా తను చెబుతున్న తీరును చూసి కిరణ్ కోపం తగ్గించుకొని ఇట్స్ ఓకే అని కాఫీ తీసుకుంటాడు. ఏమైందను అసలు అని అడుగుతాడు మోహన్. అది అను చెప్పబోతుంటే కిరణ్ అడ్డుపడి నేను చెబుతానులేరా, ఓకేరా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అను వంట చేస్తున్నా మనసంతా డల్గా ఉంటుంది. ఆ రోజు మాల్లో ఒక అమ్మాయి డాష్ ఇచ్చింది అని చెప్పాను కదరా, తను అనునే. ఆ రోజు నేను సీరియస్ అయ్యాను. నువ్వు కూడా చాలా మాటలు అన్నావు కదా. రే కిరణ్, సారీరా, నిజంగానే ఆ రోజు మిస్టేక్ జరిగి ఉంటుంది లేరా. ఇట్స్ ఓకేరా, నాకు అర్థమైంది. అయినా తను ఒక్కటే ఎందుకు వెళ్ళటం అని మాట విసురుతాడు కిరణ్. ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు మోహన్. అను భోజనం చేయటానికి పిలవటంతో ఇద్దరు వస్తారు. మీరు కూడా రండి అనురాధ గారు అని కిరణ్ అనగానే ఇద్దరు షాక్గా ఫీల్ అయి చూస్తారు. కిరణ్ మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చుంటాడు. అలాగే షాక్గా చూస్తున్న ఇద్దరిని చూసి ఎందుకు అలా చూస్తున్నారు అని అనగానే అను తేరుకొని ముందు మీ ఇద్దరు తినండి, నేను తర్వాత తింటాను అని అంటుంది. పర్వాలేదు రా అను కూర్చో అని మోహన్ అనగానే అను ఈసారి గుడ్లు పెద్దవి చేసి మరీ చూసింది. పెళ్ళైన తర్వాత మోహన్తో కలిసి తిన్న సందర్భాలు కూడా చాలా తక్కువ. మోహన్ అను చెయ్యి పట్టుకొని కూర్చోబెడతాడు. కిరణ్కి అను మీద కోపం పోలేదు. అలా భోజనం దగ్గర కోపం చూపించకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అను మాత్రం అన్నీ షాక్గా ఫీల్ అవుతూ సైలెంట్గా భోజనం చేస్తుంది. మోహన్ మాత్రం అన్ని వంటలు టేస్ట్ చూస్తూ వాటిని ఆరించే పనిలో పడ్డాడు. ముగ్గురు భోజనం చేసి కూర్చున్నారు. కిరణ్ సడన్గా మీ వంటలు బాగున్నాయి అనురాధ గారు అని అంటాడు. అను చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. మోహన్ మాత్రం ఎందుకో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు ఆ నిమిషం. మోహన్ వెంటనే రే కిరణ్ బయటికి వెళ్దామా అని కావాలని అడుగుతాడు. సరేరా వెళ్దాము, వెళ్ళి వస్తాం రాధగారు అని కిరణ్ అనగానే అను తల ఊపి మోహన్ వైపు చూస్తుంది. మోహన్ ఇంకా ఏం మాట్లాడకుండా కిరణ్ని బయటకు తీసుకుని వస్తాడు. రే ఈరోజు అనుని బయటకు తీసుకువెళ్తానని చెప్పానురా, అందుకే నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా. ఇట్స్ ఓకే మోహన్, నేను అర్థం చేసుకోగలను. ఇక స్టార్ట్ అవుతాను, రేపు మార్నింగ్ కాల్ చేయి. థ్యాంక్స్ రా, బాయ్. కిరణ్ వెళ్ళగానే మోహన్ ఇంట్లోకి వెళ్తాడు. సోఫాలో డల్గా కూర్చుని ఉన్న అనును చూసి ఏ అను, ఇంకా రెడీ అవ్వలేదా? చెప్పాను కదా షాపింగ్కి వెళ్దామని. లేదండి, నా మనసు ఏం బాగోలేదు. ఎందుకు, మాల్లో జరిగిన దాని గురించా? అవును మోహన్, ఇట్స్ ఓకే అను, అది యాక్సిడెంటల్గా జరిగింది తప్ప కావాలని చెయ్యలేదు. వాడు నా ఫ్రెండ్ అని ఇప్పటి వరకు నీకు తెలియదుగా, సో డోంట్ ఫీల్. లేదు మోహన్, మీ ఫ్రెండ్ చూసారా, చాలా కోపంగా హాయ్ చెప్పాడు. అను ప్లీజ్, ఆ విషయం తర్వాత మనం ఆలోచిద్దాం. నువ్వు రెడీ అయ్యిరా, బయటికి వెళ్దాము. మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చాక నువ్వు ఖాళీగా ఉండవు, నేను ఆఫీస్కి వెళ్తాను. సో ఈ కాస్త ఏకాంత సమయంని మన కోసం స్పెండ్ చేద్దాం ప్లీజ్. ఓకే, 5 మినిట్స్లో వస్తాను. గుడ్. మోహన్ మాత్రం మనసులో నిజంగానే కిరణ్ కోపంగా ఉన్నాడా? కోపంగా ఉంటే మాత్రం ఈసారి నేను మాట్లాడతాను. అను కావాలని చేయలేదు కదా, ఆ రోజు నాదే తప్పు, నన్ను రమ్మని చెప్పింది, నేను వెళ్ళి ఉంటే బాగుండేది చా అని అనుకుంటూ ఉంటాడు. అను రాగానే ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. అను తనకి నచ్చిన శారీస్ తీసుకుంటూ ఉంటుంది. అదే మాల్లో ఉన్న ఒక అమ్మాయి మోహన్ దగ్గరికి వచ్చి హాయ్ మోహన్ అని హగ్ చేసుకుంటుంది. అది చూసి అను షాక్ అయ్యి వాళ్ళనే చూస్తుంది. మోహన్ కూడా తేరుకొని పెద్దగా నవ్వుతూ ఏ రీతు, నువ్వేంటే ఇక్కడ అని అడుగుతాడు. 2-3 నిమిషాలు సైలెంట్గా చూసినాను. మోహన్ గారు ఇక వెళ్దామా అని గట్టిగా అడుగుతుంది. హా వెళ్దాము. హే రీతు, తను అనురాధ, నా వైఫ్ అని పరిచయం చేస్తాడు. రీతు హాయ్ అని చెప్పగానే అను హలో ప్లాస్టిక్ స్మైల్ ఇచ్చి తనని పరీక్షగా చూస్తుంది. మోహన్ రీతు నెంబర్ తీసుకుని బాయ్ చెప్పి వెళ్తాడు. అను మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇద్దరు బిల్ పే చేసి బయటకు వచ్చేశారు. అను మూవీకి వెళ్దామా అని మోహన్ అనగానే అను కోపంగా ఇంక అక్కడ ఎవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్ అని కాస్త వెటకారంగా అనగానే ఓ కూల్, అను రీతు అనుకోకుండా కలిసింది, నిజంగా తను ఇక్కడ ఉందని నాకు తెలియదు. మూవీ వద్దు, రెస్టారెంట్కి వెళ్దాం పదండి. హా సరే పదా. అవును, నీకు ఏం ఫుడ్ అంటే ఇష్టం? స్పైసీగా. నాకు చికెన్ నగెట్స్ ఇష్టం. మరి మీకు? నాకు స్వీట్ కార్న్ ఐటమ్స్ అను. ఓహో, ఇంకా ఏమిష్టం? నాకు చికెన్ ఫ్రై ఇష్టం. ఇంకా ఫ్రెండ్స్తో వీకెండ్లో ఎంజాయ్ చేయటం ఇష్టం. చిన్నప్పుడు నేను మమ్మీ డాడీ కలిసి ఊటీ వెళ్ళి అక్కడే వారం రోజులు ఉండి వచ్చేవాళ్ళం తెలుసా? అవునా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళటం లేదు? టైం ఉండాలి కదాను. అవును మోహన్ గారు, మీకు అసలు టైం ఉండటం లేదని కాస్త వెటకారంగా అంటుంది. ఓహో అను, ఇక చాలు దిగు, రెస్టారెంట్ వచ్చింది. ఇద్దరు కాఫీ ఆర్డర్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు.
అను కూడా తన ఇష్టాలన్నీ చెబుతూ మోహన్ని గమనిస్తూ ఉంటుంది. తన మాటల్లో ఎక్కువసేపు ఫ్రెండ్స్ గురించి చెప్పడం అను గమనిస్తూ ఉంది. వీళ్ళ మాటల్లో పడి చాలా సమయం బయటే గడిపి ఇంటికి వెళ్లారు. అను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి మోహన్కి కోపం వచ్చేసింది. హే అను, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మౌనరాగం పాటిస్తున్నావు? అదేం లేదు, మీ ఫ్రెష్ అయ్యిరండి. ఇక ఏం చేయలేక మోహన్ లోపలికి వెళ్ళిపోతాడు. అను సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి బయటకు వచ్చిన మోహన్కి అను ఆలోచనలో ఉండటం దగ్గరికి వెళ్తాడు. ఏంటను అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. సరే ఫ్రెష్ అయ్యి తొందరగా పడుకో, రేపు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అవునా, ఎక్కడికి? సీక్రెట్ అను, ఇప్పుడే చెప్పకూడదు. చెప్పండి మోహన్ ప్లీజ్. చెబితే సీక్రెట్ అవ్వదను. పదను ఫ్రెష్ అయ్యిరా. మీరు సీక్రెట్ చెప్పండి, వెళ్తాను. నో, నువ్వు అలిగినా నేను చెప్పను. ఓహో, పెళ్ళాం అలిగినా బాధపడినా పెద్ద లెక్క ఏముంది మీకు? ఏ పిచ్చి, నువ్వు కాకపోతే ఇక ఎవరు ముఖ్యం నాకు? మీకు మీ ఇష్టాలు మీ స్నేహితులు ఉంటే సరిపోతుంది కదా. ఓహో అను, నీకెన్నిసార్లు చెప్పాను వాళ్ళ ఇష్టమని. అలా అని నువ్వు తక్కువ కాదు నాకు. నీకు కిరణ్ నా బెస్ట్ ఫ్రెండు. నిన్ను కలిసిన తర్వాత వాడేం చెప్పాడు? రే అను ఒక్కదాన్ని బయటికి పంపించకు, ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుందని నాకు క్లాస్ పీకాడు తెలుసా. ఇక ఈరోజు కనపడిన రీతు చాలా మంచి అమ్మాయి, డాక్టర్ అవ్వటానికి ప్రిపేర్ అవుతుంది. ఇలా ఎవరి లైఫ్ వాళ్ళదాను. ఏదో కలిసినప్పుడు సరదాగా ఉంటాము. అయినా మన లైఫ్కి వాళ్ళ లైఫ్కి సంబంధం లేదు అసలు. వాళ్ళు ఫ్రెండ్స్, నువ్వు భార్యవి, ఈ ఇంటి కోడలివి, నాలో సగ భాగం నువ్వు. అలాంటిది నిన్నెందుకు బాధ పెడతాను? నువ్వు అలిగితే బుజ్జగిస్తూ ఉంటాను, అంతేకాని నిన్నెందుకు పట్టించుకోకుండా ఉంటాను? ఈరోజు నువ్వు కిరణ్ విషయంలో చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకొని భయపడ్డావు. ప్రతిదీ పాజిటివ్గా థింక్ చేయను, అప్పుడు అంతా బాగుంటుంది. ముఖ్యంగా చిన్న విషయాల్ని వదిలేయి, వాటిని పెద్దదిగా ఊహిస్తూ ఏదో అవుతుందని భయపడకు. అను మాత్రం బ్లాంక్గా చూస్తూ ఉండిపోయింది. ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. మోహన్ ఊటీ టికెట్స్ తీసుకుని వచ్చి అనుకి ఇస్తాడు. వాటిని చూసి షాక్ అవుతుంది అను. అందంగా నవ్వుతున్న మోహన్ని చూసి తన చెయ్యి పట్టుకొని ఐఎమ్ సారీ, చాలా చిరాకు కలిగించాను కదా. హే అను, నువ్వేం సారీ చెప్పడం అవసరం లేదు. యు ఆర్ మై వైఫ్. ఇక నీకు బాధపడే పరిస్థితిని తీసుకురాను, ప్రామిస్. అను కూడా అందంగా నవ్వి థ్యాంక్ యూ డియర్ హస్బెండ్ అంటుంది. ఇద్దరు అందంగా నవ్వుతూ నెక్స్ట్ డే ఊటీ అందాలు చూస్తూ కొత్త లైఫ్కి శ్రీకారం చుడుతూ ఎంజాయ్ చేస్తారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.